సార్ సర్వే జనానాం పరిపూర్ణతే నమస్కృతం సర్వం పాపం నాశయతే जय श्री राम। Thank you, CM. Thank you, sir. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు మొట్టమొదటిసారిగా ఇచ్చేశారు. ఇక్కడ కుప్పం ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఏ విధమైన చర్యలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చో ఆ కార్యక్రమాలన్నీ ఎలాగ చేపడతామో నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీ అందరికీ వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్నాం. రాష్ట్ర రవాణా మంత్రిగా ఇక్కడ ఈ సమావేశంలో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అంటే సార్కి ఎంతో ఇష్టమైన ఐటీ సెక్టర్లో ఏ విధంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉంటుందో ఆ విధంగా అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అధికారులతో ఇక్కడికి రావడం, ఇక్కడున్న స్థలాన్ని అలాగే పాత బస్టాండ్ గ్యారేజీని సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ నిర్మించబోయే బస్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్ననలు పొందుతామో ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో. అలాగే ఈరోజు ఇక్కడ 5 బస్సులను ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనేం, కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్టాండ్లను అయితేనేం నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 5 బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఏవైతే ప్రజల మన్ననలు పొందుతామో, ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసి వస్తుందో
ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ముందు కూడా గత 10 రోజుల నుంచి విజయవాడ అయితేనేం ఎక్కడెక్కడ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనేం కార్మికులతోనైతేనేం మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేయి దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా ప్రతి ఒక్క రోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది. దానికోసం మా ప్రభుత్వం ఎజెండా ఒకటే. ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు ప్రయాణికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా కార్మికులు